హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సునీత బ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మాకు అరుణాచలం శివయ్య నుంచి అయితే పిలుపు అందిందండి. మేమందరం మా కుటుంబ సమేతంగా అయితే మేము అరుణాచలం వెళ్తున్నాము. ఇదిగోండి, మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఆటోలో. కర్నూలు నుంచి అయితే మేము బుక్ చేసుకున్నామండి టికెట్స్. కర్నూలు నుంచి డైరెక్ట్ కాట్పాడ్కి అయితే రీచ్ అవుతాము. అక్కడ నుంచి మళ్ళీ మేము అరుణాచలంకి బస్సులో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మేము చూసినవి అన్నీ కూడా నేను మీకైతే వీడియోలో చూపిస్తాను. మా ప్రయాణం ఎలా జరిగింది, ఈ ప్రయాణంలో మేము ఎదుర్కొన్న సంఘటనలు అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మా నాన్న కోరిక ఏమంటే ముగ్గురు కూతుళ్ళని అల్లుళ్ళని కుటుంబ సమేతంగా తీసుకొని వెళ్ళాలని కోరిక అనమాట. కానీ సంవత్సరం నుంచి చూస్తున్నాం వెళ్ళాలి 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 అని, కానీ వెళ్ళలేకపోతాం. నేను కూడా చాలా వీడియోస్లో చూసాను, అరుణాచలంకి వెళ్ళాలంటే మనం అనుకుంటే వెళ్ళలేమంట, ఆ శివయ్య మనల్ని పిలుచుకోవాలంట. మేము కూడా ఎన్నిసార్లు వెళ్ళాలని ప్రయత్నించినా కూడా మావి ఆగిపోయినాయన్నమాట. మేము వెళ్ళాలనుకున్న ప్రయాణాలన్నీ కూడా ఆగిపోయినాయి అరుణాచలం వెళ్ళాలనుకున్నప్పుడు. కానీ ఈసారి శివయ్య అంత గట్టిగా పిలుచుకున్నాడేమో అని అనిపించింది నాకు కూడా. ఇది నిజమేమో అని అనిపించింది ఒక్కసారిగా. అనుకోకుండా మేమైతే అరుణాచలంకి అయితే బయలుదేరిపోయాము. ఇదిగోండి, రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. నక్షిత్కి అయితే నేను రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తున్నాను. చూడండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి అందరికీ హాయ్ చెప్తున్నాడు. సూపర్ అని చెప్తున్నాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి. చూడండి, మా ఫ్యామిలీ మొత్తం ఎక్కడుంది. మా చెల్లి, వాణి, మామయ్య, అత్త, అమ్మ అందరూ ఉన్నారు. ఎక్కడ పోతున్నారు? అరుణాచలం పోతున్నారా? నక్షిత్ టాటా. ఇక్కడ చూడండి, మా లగేజ్ అయితే మనుషులు ఎంతున్నామో మా లగేజ్ కూడా అంతే ఉంది. ఇక్కడ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్క, బావ, అత్తమ్మ వచ్చేసి విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయారు. వాళ్ళకి అక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందన్నమాట అరుణాచలంకి. సో వాళ్ళు ఎర్లీ మార్నింగే ట్రైన్ అయితే ఎక్కినారు. మాకంటే వాళ్ళు 2 hours ముందే రీచ్ అయిపోతారంట అరుణాచలంకి. ఇక్కడ చూడండి, నక్షిత్ అయితే ఆడుకుంటున్నాను అనమాట. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ 2 అండ్ S4 అనమాట, భోగి. మేమైతే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. రాదులేమా. ఇది హ్యాపీ పళ్ళు రైల్వేలో, అది మన స్టేట్ పోలీస్ రోడ్డు కనిపిస్తుంది. ట్రైన్ వచ్చింది, ట్రైన్లో ఎక్కేసామన్నమాట. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కొంచెం వరకు అయితే నేను వీడియో అయితే కవర్ చేస్తాను అనమాట. అవి మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, నేచర్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ట్రైన్ జర్నీ అంటేనే నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ట్రైన్ జర్నీ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఇలాంటివన్నీ మనం చూడగలుగుతాం అనమాట. మేమైతే నక్షిత్ కోసం ట్రైన్లో ఉయ్యాలేసాము. వాడు ఎలా అల్లరి చేస్తున్నాడో చూడండి. ఇక్కడైతే నక్షిత్ ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు అనమాట. ఊగి ఊగి ఇంకా నిద్రపోయినాడు కాసేపు.
చూడండి ట్రైన్లో మొత్తం ఉన్నట్టుండి సడన్గా నిద్రపోయినాడు అనమాట వాడు. గాలి అయితే చల్లగా వస్తుంది. ఇప్పుడైతే మేము స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచే. బుడ్డలు, కారం బొరుగులు, చుట్టలు, అత్తరాసలు, సున్నుండలు, ఇలా స్నాక్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ట్రైన్లో కూడా అమ్ముతున్నారు. అవన్నీ చూస్తే తినబుద్ధి అవుతుంది కదా, అందుకే అట్లా బయట తినకుండా ఇంట్లోనే అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే అత్త మాకు అందరికీ పెట్టిస్తుంది, అన్నీ పొట్లాలు చేసి అందరికీ పెట్టిస్తుంది అనమాట. ఇక్కడైతే మేము గుత్తి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ట్రైన్ అయితే కాసేపు ఆగింది. ఇక్కడ చూడండి ట్రైన్ అయితే ఆగింది. మా మామ అయితే హిందీ దిగి మా అందరిని అయితే వీడియో తీస్తున్నాడు. మా వినోద్ కనిపించట్లేదని వినోద్ ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇదిగోండి వినోద్ అయితే వచ్చేసినాడు. ఇక్కడ మర్యాద రామన్న వైపోయినామా అని చెప్పి మా మామ కామెంట్ అయితే వేస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ స్వీట్ ఉండాలి కదండి, అందుకే మోచూర్ లడ్డు అయితే తీసుకున్నాం అనమాట. అదైతే షాప్లోనే కొనుక్కొచ్చాము, ఇంట్లో అయితే చేయలేదు. లెమన్ రైస్, వైట్ రైస్, ఇదిగోండి చూడండి మొత్తం ప్లేటింగ్ ఎంత కలర్ఫుల్ ఉంది కదా. ఇంకా అందరం భోజనాలు అయితే చేసేసామన్నమాట. ఇంకా నక్షత్ని చూడండి ఇంకా ఆట పెట్టినాడు అనమాట. బాగా వాడిని పడుకోబెడుతుంటే పడుకోవడం లేదనమాట, లేచి కూర్చోడానికి పోతున్నాడు. చూడండి ఎట్లా లేస్తున్నాడు. ఊపుదామంటే కూడా కూర్చోలేదనమాట. ఇక కిందికి దింపేస్తాం లాస్ట్కి అయితే. చిన్నప్పటి నుంచి వానికి ఉయ్యాలైతే అలవాటు లేదు. వాడు ఏదో కొత్తగా ఫీల్ అవుతున్నాడు అనమాట దానిలో వేసినప్పుడు. పిల్ల ఉంది, ఆ పిల్లకి బాగా చెప్తున్నాడు. కింద అయితే చిన్న పాప ఉందనమాట. అక్కడ ఆ పాపకైతే బాగా చెప్తున్నాడు నక్షిత్ గారు. చూడడం లేదని కూడా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ పాపకి వెళ్ళి చూసి. వాడి గట్టిగా అరుస్తూ ఉంటే మా నాన్న అయితే కిందికైతే తీసుకెళ్ళాడనమాట తనని. ట్రైన్ అయితే చాలాసేపు ఆగింది అక్కడ. రేణిగుంట. హాయ్ బాయ్ కాదు, హాయ్ హాయ్. దించి నడుస్తాడు. ఇక్కడ చూడండి ఈమె అయితే ఇవన్నీ తీసుకొని వచ్చింది. ఎందుకు వచ్చిందిరా బాబు అని అనిపించింది అనమాట. నక్షిత్ అయితే అస్సలు మాటిలేదు, అన్నీ పెరిగి పాటిస్తున్నాడు అనమాట. ఇంకా లాస్ట్కి ఈ ట్రైన్లో కూడా వానికి బొమ్మలు కొనాల్సి వచ్చింది ఫైనల్గా. నక్షిత్ ఆమెతో పాటు పరిగెత్తున్నాడు అనమాట. అందుకే అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ తగిలి అమ్మ అని చెప్పినాము. ఆమె అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ తగిలిస్తూ ఉంది. వాడి కళ్ళు మొత్తం ఆ కారు బొమ్మల మీదే ఉన్నాయన్నమాట. చూడండి అన్ని చిన్న టెడ్డీ బేర్స్, బొమ్మలు, అన్నీ కీ చైన్స్ అనమాట, లాకెట్స్. ఆ పుయ్యి బొమ్మ పట్టుకున్నాడు, కార్ బొమ్మలు పట్టుకుంటున్నాడు. గుంజి పడేస్తున్నాడు బొమ్మల్ని అయితే.
తీసుకోవచ్చు కదా నాన్న, సౌండ్ వస్తుంది బాగా. ఓ బాగుందే. ఎంత? ఇంకెన్ని బీలు కావాలి నీకు? ఎన్ని బీ తీసుకుంటాను అక్షయ్? చాలేదు ఒకటి. ఇక్కడుంది నాన్న, ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇవి. ఇట్లా అంటే లైట్ పడుతుంది. రైట్. పోయి ఉంటున్నావా నువ్వు? పీకేసాడు వద్దులే. ఇక్కడ చూడండి నేచర్ అయితే ఎంత బాగుందో. వాటర్లో చెట్లు అన్నీ చూస్తుంటే ఎంత బాగుంది కదా అసలు. ఉన్నట్టుండి క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా అయిపోయిందనమాట. వేడిగా వస్తుండే గాలి స్టార్టింగ్లో అంతా, ఇప్పుడైతే చల్లగా వస్తుంది కొంచెము. చూడండి మబ్బులు కూడా వచ్చేసాయి అన్నమాట పైన. మా నక్షిత్ అయితే ఇంకా ఆడుతూనే ఉన్నాడు. కింద వేస్తున్నాడు, తీస్తున్నాడు, ఇంకొకసారి కింద వేస్తున్నాడు. మా నాన్నతో తీపిస్తూ ఉన్నాడు అనమాట వీడు. ఎక్కడో అయితే వర్షం పడుతున్నట్టుంది. మొత్తం క్లైమేట్ అంతా చల్లగా గాలుస్తుంది. అందులో మట్టి వాసన కూడా వస్తుంది అనమాట మంచిగా. సో చాలా ప్లెజెంట్గా అయితే మారిపోయింది ఎన్విరాన్మెంట్ మొత్తం. మేము ఇంకొక 2 అవర్స్లో అయితే కాట్పాడికి రీచ్ అయిపోతాం అనమాట. సో ఈవినింగ్ అవుతా ఉంది. మేము కూడా లగేజ్ అంతా బయట పెట్టుకుంటా ఉన్నాము దిగడానికి. ఇక్కడ చూడండి మేమైతే దిగేసాం ట్రైన్. అందరూ ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని దిగుతూ ఉన్నారు. నక్షిత్ అయితే వాళ్ళ పిన్ని దగ్గరనే ఉన్నాడు. రారా అంటే రాలేదన్నమాట. అదేంటో కానీ కాట్పాట్లో దిగగానే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ట్రైన్ జర్నీ మొత్తం ఒక మాదిరి జరిగింది, కానీ ఇక్కడి నుంచి అయితే మాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అనమాట ప్రయాణము బస్లో.
ఇక్కడైతే ట్రైన్ దిగిన తర్వాత మేము 15 మినిట్స్ దాకా ఇక్కడే ఉన్నామన్నమాట. వర్షం పడుతుంది. అందులో ఇంకా నక్షిత్కి కూడా కొంచెం డైపర్ చేంజ్ అవన్నీ ఉంటే చేసుకున్నాను. ఇంకా ఇంతలోపు నాన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. స్కూల్ ఫ్రెండ్ అంట నాన్నకి, కుమార్ అంకుల్ అని. వీళ్ళ గ్యాంగ్ ఇప్పటి వరకు కూడా అందరు కలుసుకుంటూ ఉంటారనమాట, మాట్లాడుకుంటూ ఉంటారు. అంకుల్ వచ్చేసి చెన్నైలో ఉంటారు. ఎక్కడ చూసినా ఇంగ్లీష్లో లేదు, తెలుగులో లేదు, తమిళ్లో మాత్రమే పెట్టారనమాట బోర్డ్స్. మనకి అంకుల్ వచ్చినందుకు చాలా వరకు మెయిల్ అయిందనమాట. బస్లో తీసుకెళ్ళడం కానీ, డ్రాప్ చేయడం, టెంపుల్ దగ్గర హోటల్ రూమ్స్, ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా అయితే అంకుల్ చూసుకున్నారనమాట. మనకి మామూలు తెలుగు వాళ్ళు పోతే నిజంగానే చాలా మోసం చేస్తారనమాట. అసలు ఆటోకి గుడి అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళడానికే చాలా వరకు ఛార్జెస్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అన్ని గుడి ముందనే రూమ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. కానీ మమ్మల్ని అయితే తిప్పి తీసుకెళ్ళాను అనమాట ఆటోలో. మాకు అర్థమైపోయింది తెలుగు వాళ్ళు పోతే మోసం చేస్తారు, ఒక్కొక్కరు అయితే అస్సలు పోవద్దు. ఇట్లా ఫ్యామిలీ లాగా మొత్తము తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళండి, లేకపోతే అందరు కలిసి అయితే వెళ్ళండి. నా బెస్ట్ సజెషన్ అయితే ఇది. కలిసి వెళ్తే బాగుంటుంది. సింగిల్గా కానీ 2-3 వెళ్ళినా కూడా ఖచ్చితంగా మోసం చేస్తారు. ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తున్నాం అనమాట. బయటికి వచ్చి సిటీ బస్ ఎక్కి బస్ స్టాండ్ వెళ్ళినాము. అక్కడ నుంచి అరుణాచలానికి బస్సులో అయితే వెళ్ళామన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి సిటీ బస్ ఎక్కడానికి అయితే మేము వెళ్తున్నాం. నిజంగా నక్షిత్ అయితే ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాడైతే చాలా వరకు అసలు ఏం సతాయిలేదనమాట. బాగా మాతో పాటు వాడు కూడా బాగా నడిచినాడు అనమాట బస్ ఎక్కేటప్పుడు. చూడండి నైట్ వ్యూ అంతా ఎలా ఉందో. కాట్పాడ్ జంక్షన్ అండి ఇది. మొత్తం ఒక్కసారిగా మొత్తం గాలి లేస్తుంది అనమాట ఫుల్. అసలు నడుస్తుంటే వెనకాలకి తోస్తుంది అనమాట గాలి అయితే. అసలు చూడండి అందరూ ఎంత బలవంతంగా నడుస్తున్నారంటే పైకి గాలి అంతరాన తోస్తుందనమాట కిందికి. ఇక్కడ చూడండి మా నక్షిత్ ఎంత బాగా నడుచుకుంటూ పోతున్నాడు వాళ్ళ అమ్మమ్మతో కలిసి. ఇదిగోండి సిటీ బస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలంకి బస్సెస్ తక్కువ దొరుకుతాయని అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అయితే మేము ఎక్కినామన్నమాట. ఇది వచ్చేసి సిటీ బస్సు. ఇదిగోండి బస్సు అయితే ఎక్కుతున్నాం అనమాట. అసలు బస్సు అయితే చాలా నీట్గా ఉందన్నమాట. అసలు ఎక్కడైనా లేడీస్ కూర్చోవాలన్నా కూడా జెంట్స్ లేసి వాళ్ళకి ప్లేసెస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈవెన్ లేడీస్ కూడా ఒక్కొక్కసారి లేచి వాళ్ళ ప్లేస్లో కూర్చోండి అని చెప్పి మనకి చాలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు. అది మాత్రం చాలా మంచిగా అనిపించింది ఆ విషయము. డ్రైవర్, కండక్టర్ వీళ్ళు కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చోండి, వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందని తెలిసి మనం అడిగిన వెంటనే మనకి బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే మేము ఇంకో బస్ ఎక్కినాం సిటీ బస్ నుంచి. నెక్స్ట్ చూడండి హాయ్ చెప్తున్నారు. ఇక్కడ అందరు ఎక్కినారా లేదా అని చెక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నక్షిత్ని పిలుస్తున్నాం. అసలు మా వైపే చూద్దాం లేదు. వాడైతే స్టార్ట్ అయిపోయింది అరుణాచలంకి. ఇదిగో చూడండి ఎంతసేపు పిలుస్తా అంటే ఇప్పుడు లేచి చూస్తున్నారు రోడ్డు పక్కకి వెళ్ళి. ఇక్కడైతే సడన్గా ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్ అయిపోయి ఫుల్ వర్షం పడిందనమాట. చాలా పెద్ద వర్షము. ఒకవైపు పెద్ద పెద్ద ఉరుములు వస్తున్నాయి, గాలి భయంకరంగా వీస్తుంది అనమాట. అందరం డోర్స్ అవన్నీ వేసుకున్నా కూడా వల్బిరి కొట్టేస్తుంది లోపలికి. ఫుల్ వర్షం నీళ్ళైతే లోపలికి వస్తున్నాయి అనమాట. డోర్స్ వేసుకున్నా కూడా అందరం మేమైతే ముందున్న వాళ్ళమంతా వెనక్కి షిఫ్ట్ అయిపోయాము. అక్కడ డ్రైవర్ కూర్చున్న దగ్గర అయితే అద్దం లేదనమాట. వలిపిరికి డ్రైవర్ అయితే ఫుల్ తడిచిపోయినాడు. అసలు డ్రైవింగ్ చేయడానికి కూడా అద్దం అంతా లోపల వలిపిరి కొట్టేసి చూడండి అసలు ఏం కనపడడం లేదంట ముందర. ఆ చలికి తట్టుకోలేక ఆయన కూడా ఒక 20 మినిట్స్ దాకా బస్సు ఆపేశారనమాట వర్షంకి.
బస్ ఆపిన తర్వాత బస్సులో నుంచి అయితే ఏదో కాలిన వాసన అయితే వస్తుందన్నమాట. అందుకే భయపడి లైట్స్ కూడా ఆఫ్ చేసాము. నిజంగా అరుణాచలం వెళ్ళడం అక్కడ దాకా ఓకే, దగ్గరికి వెళ్ళే కొద్దీ నిజంగా ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి. అసలు ఇవన్నీ దాటుకొని అయితే మేము శివయ్యని అయితే చేరుకున్నాం అనమాట ఫైనల్గా. ఇక్కడ చూడండి, చాలా వరకు కొంతమంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ఇంత వర్షంలో కూడా. మేము ఆటో కోసం అయితే చూస్తున్నాము రూమ్ దగ్గరికి వెళ్ళడానికి. అక్క వాళ్ళైతే మాకు అరుణాచలం వచ్చినాక మమ్మల్ని కలుసుకున్నారనమాట అక్క వాళ్ళు. చూడండి, వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు నక్షిత్ అయితే. చెప్పాను కదండి, వాళ్ళు అక్కడి నుంచి వస్తారు విజయవాడ నుంచి డైరెక్ట్ అరుణాచలం అని. సో మేము అరుణాచలం బస్ స్టాండ్లో అయితే వాళ్ళని కలుసుకున్నాము. ఇక్కడ పాపం వాళ్ళు మా కోసం అయితే 2.5 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదండి, మాకు మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయని. లేట్ అవ్వడం, ఇలా వర్షంతో అక్కడ 25 minutes దాకా బస్ అయితే ఆపారనమాట. అది ఫైనల్గా హోటల్ దగ్గరికి అయితే వచ్చామండి. మౌంటైన్ హోటల్లో మేము తీసుకున్నాం అనమాట రూము. కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయి మేము గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, ఏమేమి చూసాము అన్నీ కూడా నేను పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. మన వీడియోస్ని అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కాబట్టి లైక్ చేయండి. వీలైతే కామెంట్ కూడా పెట్టండి ఓం నమః శివాయ అని. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. పార్ట్ 2లో కంటిన్యూ అయిపోదాము. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.